నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. వైజ్ఞానిక ప్రదర్శనలో కలెక్టర్ పమేలా సత్పతి. గురుకుల సందర్శనను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్. ఆటోనగర్లో లారీల నుండి డీజిల్ చోరీ. దొంగల నుండి రక్షించాలంటున్న యజమానులు. రైతు వేదికల్లో రైతు పండుగ వేడుక. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వీక్షించిన రైతులు. ఇక వార్తల వివరాలు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు 52వ బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రతి విద్యార్థి తన భావాన్ని నిర్భయంగా వ్యక్తపరిచే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని కోరారు. ప్రపంచం అజ్ఞానంలో మగ్గినప్పుడు భారతదేశం ప్రపంచానికి వెలుగును నింపిందని ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి అన్నారు. వేల సంవత్సరాల క్రితమే భారతదేశం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని ముందుకెళ్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ ఫాతిమారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చాడా జయపాల్ రెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ కొత్తపల్లి కరీంనగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మ్యానేక్ మరియు ఈ ప్రదర్శన ఏదైతే ఉందో దానికి మన స్కూల్ని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని వేదికగా ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెండోది కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఈఓ గారు, డిఎస్ఓ జయపాల్ రెడ్డి గారు, మిగతా సభ్యులు అందరు కలిసి ఎంతో ఉత్సాహంతో ఇంతకుముందు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు. సో కరీంనగర్ జిల్లా మొత్తం విద్యార్థులు రాష్ట్ర స్థాయికి పంపుతాం. అట్లా ఇన్స్పైర్ నుండి కూడా 13 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి పంపబడతాయి. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కరీంనగర్ జిల్లా నుండి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికవుతున్నాయి. ఇలా ఈ సంవత్సరం కూడా ఒక విద్యార్థి ఇన్స్పైర్లో జపాన్ ప్రోగ్రాం కూడా వెళ్ళడం జరిగింది. అట్లా ప్రతి సంవత్సరం కూడా చాలా అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్తున్నారు. ఇంకా కూడా ముందు ఎక్కువ సంఖ్యలో వెళ్తారని ఆశిస్తూ మంచి ఎగ్జిబిట్ కావాలని, మంచి ప్రదర్శనలు సెలెక్ట్ కావాలని. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాల సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని, వందలాది మంది విద్యార్థులు సరైన భోజనం అందించకపోవడంతో మరణిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అరాచక పాలనకు అరెస్టులే నిదర్శనమని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకే ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే గురుకులాలపై ఒక రకమైన తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తలపెట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి వెళ్తున్న ఆయనను కరీంనగర్ రూరల్ మండలం నగునూరు ప్రతిమా ఆసుపత్రి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నతమైన విద్యను అందించేందు వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కొద్ది రోజులకే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక ఎడబాటు ఏర్పడతా ఉంది. దీంతో ప్రేమానురాగాలు కొరబడుతున్నాయని ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చి మనం ఖచ్చితంగా చూసాం. సందర్భంగా అడుగుతున్నా, 10 సంవత్సరాల పాలనలో, కేసీఆర్ గారి పాలనలో ఇటువంటి కంప్లైంట్ వచ్చిందా? ఎక్కడైనా విద్యార్థులు ఇట్లా ఇబ్బంది పడ్డరా? ఒక్క విద్యార్థి అన్న మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయా? మరి ఈరోజు 11 నెలల్లోనే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు ఆటలాడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు తోటి. మరి ఈరోజు
ఈ వ్యవస్థనే నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. రాజకీయాల కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి వాళ్ళ డైట్ ఛార్జెస్ వెంటనే పెంచి అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఫుడ్ నియమాలన్నిటి కూడా మరి వెంటనే సవరించి ఈ విద్యార్థులు బాగుపడాలి, విద్యార్థులను భావి పౌరులను చేయాలని చెప్పేసి లేదు. ఈనాడు సుమారుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 52 మంది విద్యార్థులు చనిపోతే ఎక్కడ కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. ఈనాడు మా సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇక్కడ ఉన్నటువంటి మల్లాపూర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సందర్శించాలని సంకల్పిస్తే ఈ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈశ్వరన్నని ఈనాడు గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము సందర్శిస్తామని చెప్పేసి మా ప్రిన్సిపల్ మేడంని మేము సంప్రదిస్తే ప్రిన్సిపల్ మేడం ఏమంటారంటే, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన లెటర్ తీసుకురండి, మేము సందర్శించడానికి మేము పర్మిషన్ ఇస్తామంటారు. అంటే ఇంత నిర్బంధ వ్యవస్థ గతంలో ఇందిరాగాంధీ వీళ్ళు చెప్పుకుంటారు ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి, బరాబర్ ఇందిరమ్మ రాజ్యమే. గతంలో ఇందిరమ్మ కాలంలో ఏదైతే ఎమర్జెన్సీ విధించారో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సమయం కనబడతా ఉన్నది. ఈ మా ధర్మారంలో ఉన్నటువంటి ప్రతి గురుకులాన్ని మేము తప్పకుండా సందర్శిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు నిర్బంధాలతో నిండిపోతుందని, బీఆర్ఎస్ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా రుక్మాపూర్ గురుకులానికి వెళ్తూ ఉండగా సుంకె రవిశంకర్ ను అరెస్ట్ చేసి రామడుగు మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసీఆర్ హయాంలో 1022 గురుకుల పాఠశాలలను నెలకొల్పి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించామని సుంకె రవిశంకర్ అన్నారు. 11 నెలల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. విద్యతో మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు భావించి 180 ఉన్నటువంటి గురుకుల పాఠశాలను 1022 వరకు చేసి చాలామంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, టీచర్లుగా, ప్రొఫెసర్లుగా మరి రకరకాల ఉన్నతమైనటువంటి స్థాయిలలో చేరడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే 11 నెలల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి గురుకుల పాఠశాలలో ఇలా పురుగుల అన్నం తిని అనేక వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తుంటే నిజంగా నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు గురుకుల పాఠశాల మన ఎస్సీ హాస్టల్లో చదువుకున్నటువంటి బిడ్డను పిలవాన్ని కనుక ఆ రోజు కాంగ్రెస్ పాలనలో పురుగులన్నం నేను ఎట్లయితే మరి తిన్నానో, పలుచటి చారు తాగినో, అదేవిధంగా ఇవాళ మరి కాంగ్రెస్ పాలనలో ఈ 11 నెలల పాలనలో అదే సేమ్ పరిస్థితి కాంగ్రెస్ పాలన గతంలో ఎట్లయితే పురుగుల పడ్డ అన్నం ఉన్నానో అదే పరిస్థితి వచ్చింది. ఆ ప్రాంతమంతా లారీలమయం. అక్కడ నిత్యం వేలాది ట్రక్కులు, లారీలు పార్క్ చేసి ఉంటాయి. అదే అదునుగా భావించిన దుండగులు లారీలలో డీజిల్ చోరీ చేస్తున్నారు. క్షణాల్లో డీజిల్ను దొంగిలించి పరారవుతున్నారు. ఎంత సులువుగా అంటే అర్ధరాత్రి వాహనాలలో వచ్చి మోటార్ల ద్వారా బ్యారెళ్లలో నింపుకొని యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడుతున్నారు. డీజిల్ వరుస దొంగతనాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని ఆటోనగర్ బైపాస్ రోడ్లో లారీ అసోసియేషన్ అడ్డా నెలకొంది. ఇక్కడ నిత్యం వేలాది వాహనాలను పార్క్ చేసి ఉంచుతారు. ఇది డీజిల్ దుండగులకు సులువుగా మారింది. యథేచ్ఛగా డీజిల్ను దొంగిలిస్తూ దర్జాగా పారిపోతున్నారు. ఫుల్ ట్యాంక్ చేసి ఉంచిన వాహనాలే వారికి టార్గెట్. ముందుగానే రెక్కీ నిర్వహించి పార్క్ చేసి ఉంచిన ట్రక్కుల్లో డీజిల్ను మోటార్ల ద్వారా దొంగిలిస్తున్నారు. మోటార్లతో బ్యారెళ్లలో నింపుకుని క్షణాల్లో మాయమవుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయంటూ లారీ యజమానులు, డ్రైవర్లు వాపోతున్నారు. 5 బ్యారెల్స్లో మొత్తం కలిపి తీసుకుని వెళ్ళారు. ఆ పంప్ ఏంటంటే రీజనరేషన్ పంప్ అంటది. చాలా ఫాస్ట్గా ఇప్పుడు మన పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ కంటే 4 times ఫాస్టర్ ఉంటుందంట. సో వితిన్ ఫ్యూ మినిట్స్ మొత్తం బ్యారెల్ నింపగలుగుతుందంట, మొత్తం సక్ చేయగలుగుతుందంట. సో అది అంత హైటెక్ టెక్నాలజీతో అలా చేస్తున్నారు అంటే వాళ్ళు మంచి ప్లాన్తో ఉన్నారు. ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళని కూడా సంప్రదించాము. వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం తీసుకున్నారు, చూశారు. మొత్తము రాత్రి చూస్తే లైట్స్ మొత్తం బంద్ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ రావచ్చు. పెట్రోలింగ్ కూడా కొంచెం ఉండాల్సి ఉంటుంది సార్. ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఇది ఫ్రీక్వెన్సీగా జరుగుతుంది, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. అండ్ మెయిన్ ఏంటిదంటే మనం డీజిల్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారో మనం లొకేట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు దొరికిపోతారు సార్.
పోలీసు వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా మాలాగా ఇంకా వేరే వాళ్ళు ప్రాబ్లం కాకూడదు, ఇక మీదట కూడా ప్రాబ్లం కాకుండా కొంచెం చూడని రిక్వెస్ట్ చేస్తున్నాం. తమ కంపెనీకి చెందిన వాహనాలలో దాదాపు 880 లీటర్ల డీజిల్ను ఎత్తుకెళ్లారని లారీ డ్రైవర్ తెలిపారు. వెంటనే ఓనర్కు సమాచారం అందించామని చెప్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అన్ని వాహనాల్లో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి ఉంచగా క్షణాల్లో దొంగిలించారని తెలిపారు. దుండగులు ఓ వాహనంలో వచ్చి డ్రమ్ములలో నింపుకున్నారని చెప్పారు. రాత్రి సమయాల్లో చీకటిగా ఉంటుందని ఇదే దొంగలకు సులువయ్యిందని తెలిపారు. పెట్రోలింగ్ జరగకపోవడంతో రెగ్యులర్గా చోరీలు జరుగుతున్నాయని అన్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సులువుగా దొంగిలిస్తున్నారని చెప్పారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని డీజిల్ దొంగల నుండి వారిని కాపాడాలని కోరుతున్నారు. ఆదివారం నైటు సోమవారం తెల్లవారుజామున జరిగింది సార్. ఇది మన సుమారు 3:30 నుండి 4 గంటల ప్రాంతంలో నేను నైట్ అంతా మెలకువతున్నా, పడుకోలేదు. ఇక పక్కా వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉండే 12 గంటల వరకు. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. నేను 4 గంటలకు వచ్చి చూసేసి ఒకసారి రౌండ్ కొట్టి వచ్చి పడుకున్నా. తెల్లారి 8:30కు లేచేసరికి డీజిల్ మొత్తం పోయింది. క్యాప్లు తీసేసుకున్నాడు. వెంబడే మా సార్కి ఫోన్ చేసి కంప్లీట్ చేసేసినాం. మా ట్రిప్ అయిపోయింది. రాగా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసేసి వచ్చినాం. 11 తారీఖు నాడు 12 తారీఖు ఇక్కడ బండ్లు పార్క్ చేసినాం. 12 తారీఖు నుండి 20 తారీఖు వరకు మాకు ఏ ప్రాబ్లం లేకుండా 20 తారీఖు తెల్లవారుజామున అంటే సోమవారం నాడు పొద్దున జరిగింది. ఇది అన్ని ట్యాంకులకు ఫుల్ ట్యాంక్ చేసేసినాం. మినిమం సుమారు 850 నుండి 900 వరకు డీజిల్ వెళ్ళిపోయింది సార్. మాకు ఇక్కడ బ్యాటరీలు డీజిల్ లక్షల సామాన్ పోతుంది సార్. ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో సార్ మాకు తెలియదు. నిఘా పెట్టాలి సార్. కొంచెం మాకు సహకరించాలి సార్. నైట్లో సీసీ కెమెరాలు ఉంటలేవు, పని చేస్తలేవు సరిగా. డీజిల్ బాగా పోతుంది సార్. ఇంకా సార్ మాకు డిజైర్ కార్ వస్తుంది సార్ వితౌట్ నెంబర్ ప్లేట్. అందులో నైట్లో బ్యారెల్ ఉంటాయి. ఆ మోటార్ పెట్టి వాళ్ళు డీజిల్ నింపుకొని వెళ్ళిపోతారు సార్. కూలర్ వాటర్ పంప్ వస్తుంది కదా, సేమ్ అట్లానే చిన్న మోటార్ ఉంటుంది సార్. అది పెట్టి మొత్తం గుంజుకుంటారు సార్. గుంజుకొని బండి సైడ్లో పెట్టి ఎవరైనా ఆ సమయంలో తీసుకొని వెళ్ళిపోతారు సార్. పోలీస్ చర్య తీసుకుంటే బాగుంటుంది సార్. వాళ్ళు ఎవరు పట్టుకుంటలేరు, వాళ్ళు దొరుకుతలేరు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలలో సన్నాలకు 500 రూపాయల బోనస్తో పాటు రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం పథకాలతో రైతు వేదికలో సంబరాలను నిర్వహించారు. రైతు వేదికను ముగ్గులతో అలంకరించి ముస్తాబు చేశారు. ఏడాది పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన సందర్భంగా రైతులందరూ వీక్షించాలని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వీడియోను వీక్షించేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై రైతులతో వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీధర్, కరీంనగర్ వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి, తిమ్మాపూర్ ఏవో సురేందర్, మానకొండూరు డివిజన్ ఏవో రమ్య, ఏఈఓ పున్నం చందర్, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి, పీసీసీ సెక్రటరీ వైద్యుల అంజన్ కుమార్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ హాజరై విజేతలకు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. ఆనాటి ప్రధాని నెహ్రూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యావంతుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ను దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా నియమించారని కాంగ్రెస్ నేతలు అన్నారు. దేశంలో అక్షరాస్యత నెలకొల్పేందుకు ఆయన పునాదులు వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ నాయకులు హాజీభాయ్ పాషా, మహమ్మద్ అమీర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఎంతో పండుగ వాతావరణం నెలకొల్పబడ్డది. కరీంనగర్ పట్టణంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఈ నెలలో జరిగిన అబుల్ కలాం ఆజాద్ గారి కార్యక్రమం పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు టౌన్ అధ్యక్షులైన అహ్మద్ అలీ ఆధ్వర్యంలో ఇంగ్లీషులో మరియు ఉర్దూలో వ్యాసరచన పోటీలు ఇదే ఫంక్షన్ హాల్లో జరగడం జరిగింది. దానికి గాను అత్యున్నత స్థాయిలో చాలా బాగా రాసిన వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అటు ఉర్దూలో దీన్ని ఇంగ్లీష్లో కూడా ఇవ్వడానికి ఒక ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని అహ్మద్ అలీ గారు చేపట్టారు.
దానికి ఆ రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు మరియు పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఆ కార్యక్రమంలో హాజరై ఆ వ్యాసరచన పోటీని విజయవంతం చేసిర్రు. దానికి గాను ఈరోజు అందులో ఎవరైతే బాగా ఉన్నతగా రాసిన వ్యక్తులైతున్నారో వాళ్ళకు ప్రధానోత్సవ కార్యం అంటే చెల్మెడ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు బ్లాక్ చేయడంపై ఈడీ కండెర చేసింది. కరీంనగర్లోని బొమ్మకల్ చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్, పీజీ కాలేజీకి సంబంధించిన సీట్లను మేనేజ్మెంట్ బ్లాక్ చేసింది. ఈ విషయం విచారణలో తేలడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెల్మెడ ఆస్తులను అటాక్ చేసింది. సీట్లు బ్లాక్ చేసిన కేసులో 3,33,00,000 ఆస్తులు ఈడీ అటాక్ చేసుకుంది. కరీంనగర్లోని కాపువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు, మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి జ్యోతక్కల జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని శనివారం మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాములు, జ్యోతక్కల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపువాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బొమ్మరాతి రామచంద్ర, కార్యదర్శి ఆకుల యాదయ్య, కళ్యాడపు ఆగయ్య, చిందం శ్రీనివాస్, దగ్గు మహేందర్, రాకేష్, మధు, సాయికృష్ణ, వినోద్, ప్రవీణ్, వెంకట్, మతిన్ అండ్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. రెడ్డి రాములు గారి సంస్మరణార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా కాపువాడ మున్నూరు కాపు సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి సహకారం అందించిన మతిన్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మతిన్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈ 158వ అన్నదాన కార్యక్రమం వారిని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా అయితే మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది. మేము దేనికైనా సిద్ధమని మేము మనవి చేస్తున్నాం. ఫ్రెండ్స్ దగ్గర 150వ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కరీంనగర్ మున్నూరు కాపు సంఘం జ్యోతక్క మరియు కొమ్మిరెడ్డి రాములు ఎక్స్ఎమ్మెల్యే గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అన్నదానం చేసిన వారికి మేము చాలా మతిన్ ఫ్రెండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మెట్పల్లి నుంచి అంటే ఈ సంస్థకు త్రూఅవుట్ వరల్డ్ దుబాయ్, మస్కట్, ఆస్ట్రేలియా మరియు అమెరికాకి వెళ్ళి కూడా దాతలు చేస్తారు. ఈరోజు చాలా సంతోషం ఉంది. మున్నూరు సంఘం కరీంనగర్ బొమ్మకల్ గ్రామానికి చెందిన దాడి సుధాకర్ గురుస్వామి 25వ అయ్యప్ప స్వామి మాలధారణ సందర్భంగా శ్రీ కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం 108 కలశాలతో లింగార్చన నిర్వహించి అనంతరం విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యులకు పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి పళ పంచామృతాలతో అభిషేకాలు చేసి పడిపూజ కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప స్వాముల పేటపల్లి ఆటతో ఆ ప్రాంగణం అంతా స్వామియే శరణమయ్యప్ప అంటూ మారుమ్రోగింది. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వర్ గురుస్వామితో పాటు తూము రవీంద్రరావు, నలువాల రవీందర్, నాగభూషణం, వరాళ జ్యోతి, నరేందర్, వేముల విష్ణుమూర్తి, పద్మ, పెద్దపల్లి సాయన్న, ఎన్నం ప్రకాష్, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము చేయు సకల తప్పులను క్షమించి అపారవలను సత్యము కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్లోని వైశ్యభవన్లో 216 జంటలతో సామూహిక రుద్రాభిషేకం చేపట్టగా పారువెల్ల పణిశర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. చిన్మయ మిషన్ సీనియర్ ఆచార్యులు పూజ్యశ్రీ యజ్ఞానంద స్వామి ప్రవచనం అందించారు.
శివుని పూజించడం అంటే మన దేహాన్ని దేవాలయంలా భావించి చైతన్య స్వరూపుడిగా శివుణ్ణి పూజించినట్లేనని యజ్ఞానంద స్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండి భక్తితో తప్పకుండా ఆరాధన చేయాలని సూచించారు. స్థానిక బ్రహ్మచారి అక్షయ చైతన్య పర్యవేక్షణలో నిర్వహించారు. 1200 మంది భక్తులకు చిన్మయ మిషన్ కరీంనగర్ అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్, రాచమల్ల కిరణ్, సూరా శ్రీనివాస్, నలుమాచు మనోహర్, నలుమాచు సుదర్శన్, గంపా జలంధర్, రాచకొండ రజనీకాంత్, చిన్మయ మిషన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పరమేశ్వరుడికి నమస్కరిస్తూ భగవద్గీతలో ఒక పదం చెప్తారు, కాలహ కలయతే అహం అని. ప్రపంచంలో కదలిక అంతా నేను. ఆ కాలాన్ని గమనిస్తే సెకండ్ దగ్గర నుండి మొదలవుతుంది. సెకండ్, నిమిషం, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, అలాగా ప్రపంచమంతా కూడా కాలమే. అయితే రోజుకు 24 గంటలు మన కాలం ఉంటుంది. కానీ ఒక్కొక్క సమయం ఒక్కొక్క రకమైన వైబ్రేషన్తో కూడి ఉంటుంది. పదాలు సంకల్పంలో వాడుతూ ఉంటారు. అలాగే ఏంటంటే అందరూ ఎక్కువ మంది కలిసి ఒక చోట కూర్చొని భగవద్భావనతో అందరూ బాగుపడాలి అని ఎక్కడైతే అనుకుంటున్నామో ఆ పదాలకి ఈరోజు చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యం లోపల చిన్మయ మిషన్ కరీంనగర్ బాధ్యులు పూజ్యులు గురుదేవులు అక్షయ చైతన్య గారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా ప్రధాన గురువు యజ్ఞానంద స్వామి గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ శివునికి రుద్రాభిషేక కార్యక్రమము, అదేవిధంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమాన్ని మరియు పూజ గురుదేవుల ప్రవచన కార్యక్రమాన్ని స్థానిక వైశ్యభవన్లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా, గాంధీరోడ్ రామాలయం చైర్మన్గా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని పారమితా స్కూల్లో పేరెంట్స్ చిల్డ్రన్స్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో చేపట్టిన ఆటల పోటీలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రసాదరావుతో పాటు రష్మిత, రాకేష్, డైరెక్టర్లు వినోద్రావు, అనుకర్రావు, ప్రిన్సిపల్ బాలాజీ, ప్రశాంత్, కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే నేను చిన్నప్పుడు 9th క్లాస్లో లాంగ్ జంప్లో థర్డ్ ప్రైజ్ కలెక్టర్ గారి చేతుల మీద తీసుకున్నాను. అది ఇప్పటికీ నేను 20 years అయినా కూడా నాకు చాలా రిమెంబర్గా ఉంది. పిల్లలకు కూడా ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మోరోవర్ ఏంటంటే మా పాపకి మాకు మంచి ఒక బాండ్ ఏర్పడుతుంది. ఇలా అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్, టీచర్స్ అండ్ చిల్డ్రన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి గేమ్స్ ఇంకా పెట్టాలని మేము కోరుకుంటున్నాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా వాళ్ళని మిస్ అవుతున్నాను అనుకుంటాను. ఇంకా కూడా కామెడీ స్కూల్ అంటే వాళ్ళు ఓన్లీ స్టడీస్. కార్పెంటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ యాక్షన్ టెసా కంపెనీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్పెంటర్స్ కు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. టెసా జనరల్ మేనేజర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెసా సలాం పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. ప్రతి నెల కార్పెంటర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంస్థ నిర్ణయించిందని జనార్దన్ రెడ్డి అన్నారు. హస్తకళాకారులు ఇంటీరియర్లను రూపొందించడంతో పాటు ఫంక్షనల్ లీవింగ్ స్పేస్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. తమ పరిశ్రమకు వారి అనివార్య సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెసా జనరల్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్, టెక్ కంపెనీ ప్రతినిధులు, కార్పెంటర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బేస్డ్ ఎట్ హైదరాబాద్, వర్కింగ్ యాజ్ ఎ డిప్యూటీ జనరల్ మేనేజర్. ఈరోజు ఇక్కడ కరీంనగర్లో ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి కారణం ఏమంటే, మీరు చాలా మందికి తెలియకపోవచ్చు, కార్పెంటర్ డే అనేది ఒకటి ఉందన్నమాట. కార్పెంటర్ డే అనేది ఎవరికి తెలియదు. ఆ కార్పెంటర్ డేని ఫస్ట్ టైం మా కంపెనీ యాక్షన్ టెసా వాళ్ళు కార్పెంటర్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 24th స్టార్ట్ చేసాం. సెప్టెంబర్ 24th హైదరాబాద్లో స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ కర్నూలులో చేసాం. ఈ మంత్ కరీంనగర్లో చేస్తాం. ప్రతి ఒక్కరు చాలా మందికి అయితే కార్పెంటర్లు ప్రతి ఒక్క రోజు వెళ్ళి కార్పెంటర్ వృత్తి కోసం ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి చాలా మంది తెలిసే ఉంటుంది యాక్షన్ టెసా అంటే ఏంటి అని తెలియకపోవచ్చు. యాక్షన్ టెసా ప్రోడక్ట్ అనేది ప్లైవుడ్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. ప్లైవుడ్ మీరు చాలా మంది ప్లైవుడ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మా దాంట్లో పార్టికల్ బోర్డు, MDF, HDHMR, బాయిలో ఈ ప్రోడక్ట్లన్నీ కూడా ప్లైవుడ్ అగైనెస్ట్ అందరూ వాడుతున్నారు. రెవల్యూషనల్ ప్రోడక్ట్ అనమాట. ఎక్కడ మీరు చూసినా కూడా, ఏ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చూసినా కూడా మా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు.
బొమ్మకల్లోని అయ్యప్ప ఆలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అయ్యప్ప భక్తుడు గాలిపల్లి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ శివారులోని బొమ్మకల్ గ్రామంలో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించుకునేందుకు గతంలోనే 728 సర్వే నెంబర్లో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాన్ని కొందరు దుండగులు కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ అనుమతితోనే ఈ భూమిని కేటాయించినప్పటికీ ఆలయ నిర్మాణానికి ఇచ్చిన భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. త్వరలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టే క్రమంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా రాధాకృష్ణ గురుస్వామి, గోష్కి శంకర్, గాలిపల్లి శ్రీనివాస్, మావిళ్ల కిరణ్ కుమార్, చిరంజీవి పాల్గొన్నారు. ఈ 728 సర్వే నెంబర్లో దాదాపు 2 ఎకరాల భూమి గత 8 సంవత్సరాల క్రితమే మరి వార్డు నెంబర్లు కానీ మరి గ్రామ సర్పంచ్ గారు కానీ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ సిటీకి ఆనుకొని 2 ఎకరాల భూమి ఉండడం మనకు టెంపుల్కు అనుగుణంగా ఉంటుందని ఇక్కడ టెంపుల్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి అప్పుడే కేటాయించడం జరిగింది. సర్పంచ్ కూడా వార్డు నెంబర్ కూడా అంగీకరించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల టెంపుల్ నిర్మాణం ఆలస్యం అయినం వల్ల దీన్ని కబ్జాదారులు కబ్జాకు గురైంది. ఈ అయ్యప్ప దేవస్థానం ఏదైతే ముంగడ ఎకరంలో జాగాలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ చోటా సాహిత్కు గాయాలయ్యాయి. డ్రైవర్ను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కాంక్రీట్ లోడుతో కొండాపూర్ నుండి జంగపల్లి వైపు వెళ్తూ ఉండగా టిప్పర్ లారీ ప్రమాదానికి గురైంది. गाड़ी दब गई, उधर मिट्टी था, उधर आगे वाली गाड़ी निकली, हम भी निकाले, गाड़ी दब गई तो गिर गई, खींच रही। ప్రతి ఉద్యోగికి వృత్తి విరమణ అనేది తప్పక ఉంటుందని మానకొండూరు నోడల్ అధికారి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వెల్ది మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోహెడా చంద్రమౌళి ఉద్యోగ విరమణ సభకు ఆయన హాజరయ్యారు. 36 సంవత్సరాలుగా కోహెడా చంద్రమౌళి వృత్తిని దైవంగా భావించి సేవలు అందించారని కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కోహెడా చంద్రమౌళి పదవీ విరమణ ఓ పండుగ వాతావరణంలో జరిపిన విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని చెప్పారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో వరంగా మారాయని అన్నారు. చంద్రమౌళి శేష జీవితంలో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి లక్ష్మి, ఉపాధ్యాయ సంఘం నేతలు రాజురెడ్డి, జావిద్, జీవన్ రెడ్డి, రామ్ చరణ్, మైపాల్ రెడ్డి, రామ్మోహన్, అమరీందర్ రెడ్డి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముత్యాల్లాగా ఉంటుంది. మన దాని మిత్రులు అప్పుడే వచ్చినటువంటి ముత్యాల్లాగా ఉన్నటువంటి పిల్లలు దగ్గర తీసుకొని సంబరపడతారు. ఎందుకు సంబరపడుతుందంటే నా కొడుకే వీళ్ళ రూపంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళే నాకు పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను భావించుకొని నేను చదువు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ వెళ్ళి పాఠశాలతో ఈ రోజుతో నాకు రుణానుబంధం అయిపోయింది. రేపటి నుంచి ఉంటుంది కానీ అధికారికంగా కాదు. రేపు కూడా మీరు ఎప్పుడు రమ్మన్నా పాఠశాలకు వస్తాను. పిల్లల కోసం ఎప్పుడు తిరుగుతున్నా నేను తిరుగుతాను. పాఠశాల అభివృద్ధి కోసం నేను ఏదైనా పాటుపడతాను. మరి ఏదేమైనప్పటికీ నాకు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి పేరుక సంఘం అభివృద్ధికి బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేరుక సంఘం నూతన అధ్యక్షులు చింతం లక్ష్మణ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి పురగిరి క్షత్రియ పేరుక సంఘం నూతన అధ్యక్షుడిగా చింతం లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పాలెటి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొట్టు వెంకటేష్, క్యాషియర్ తమ్మిశెట్టి హరిప్రసాద్, డైరెక్టర్లు శ్రీధర్, తిరుపతి, రాజు, ప్రభాకర్, వీరయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుల సమక్షంలో ఈ నూతన కమిటీని నియమించారు. సంఘ బలోపేతానికి తమ వంతుగా సేవలు అందిస్తామని గౌరవ అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, నూతన అధ్యక్షులు చింతం లక్ష్మణ్ అన్నారు. తమపై నమ్మకంతో నియామకానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు గాండ్ల శ్రీనివాస్, చింతం చంద్రయ్య, తమ్మిశెట్టి అంజయ్య, గాండ్ల సత్యం, గాండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా తిమ్మాపూర్ మండల్ మక్తపల్లి గ్రామంలో పెరక సంఘ పురగిరి క్షేత్ర సంఘం పెరక సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా యునానిమస్గా చింతం లక్ష్మణ్ ఎన్నుకోబడినది. దానికి మా విలేజ్ సంఘం కోసం పాటుపడి డెవలప్మెంట్ చేయాలని యునానిమస్గా ఎన్నుకున్నాం. వారికి శుభాకాంక్షలు. దీనికి చింతం లక్ష్మణ్గా మా కమిటీకి సంఘ భవన నిర్మాణం కోసం స్థలము, భవనం కోసం తను కృషి చేయాలని కోరుకుంటూ దానికి మేము మద్దతుగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సపోర్ట్గా తీసుకొని గ్రామ సంఘం కోసం 30 లక్షలు మంజూరు చేయడం తనను కోరుకున్నాం.
తనను కూడా సహకరించగలరని మనవి చేస్తున్నాం. ఈరోజు యునాన్ వాసిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నేను నా బాధ్యతగా సంఘ డెవలప్ కొరకు పనిచేస్తానని, సంఘ అభివృద్ధి కొరకు తోడ్పడతానని అలా ఎల్లవేళలా కృషి చేస్తానని భావిస్తున్నాను. సభ్యులందరికీ ఎవరికి ఏ ఆపద వచ్చినా తన వెంట అందుబాటులో ఉంటానని. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు లొద్దితండా వాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 3,25,00,000 నిధులతో చేపట్టిన అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 9వ ప్యాకేజీతో మద్దిమల్ల చుట్టుపక్కల ప్రాంతాలు సస్యశ్యామలం చేస్తామన్నారు. పోడు రైతులకు పట్టాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నా దగ్గర సనుల తండ నుంచి మొదలుకుంటే, వట్టిమల తండ నుంచి మొదలుకుంటే, అజ్మీనాథ్ తండనే కానీ లేకపోతే హనుమాన్ తండనే కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చే వరకు లాల్ సింగ్ తండా నుంచి మొదలుకుంటే మీ లొద్దు తండ కాశీ తండ వరకు కూడా ప్రధానమైన సమస్య అటవీని నమ్ముకుని ఉన్నటువంటి గిరిజనులలో పోడు భూములకు సంబంధించిన సమస్య ఉంది. గిరిజనులకు పోడు భూములు ముందుగా పంపిణీ చేసినటువంటి సందర్భం ఆనాడు ఇందిరాగాంధీ అయితే, ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర్ మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మన పోడు భూములు కొన్ని పంపిణీ చేసిన సందర్భం 2005 చట్టం ప్రకారం. అంటే అటవీ భూములు కేవలం గిరిజనులకు ఇవ్వాలని చెప్పిన ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఎవరైతే గత 2005 సంవత్సరం చట్టం వచ్చినప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయో వాటిని వారికే చెందే విధంగా మేము అనేక అందులో మీరు అందరూ కూడా పాల్గొనండి. తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఏదైనా ఉంటే చిన్న చితక ఉంటే అవుట్సోర్సింగ్ ద్వారా మేము కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీ యొక్క సంక్షేమమే మా ధ్యేయంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, హరిజనులకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఆ ప్రభుత్వానికి మీరు కూడా అండగా ఉండండి. ఈ ప్రభుత్వానికి కొంతమంది చిల్లర నాయకులు చిల్లరగా మాట్లాడుతారు నిన్న మొన్న నుంచి, వాళ్ళను కూడా ఎప్పటికప్పుడు మీరు ఖండిస్తూ ప్రభుత్వానికి ఒకే చోట అన్ని వాహనాల ప్రదర్శనను తిలకించేలా నమస్తే తెలంగాణ దినపత్రిక ఇటీ అవకాశాన్ని కల్పించిందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని జ్యోతిబా పులే మైదానంలో నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఎక్స్పోను మేయర్ ప్రారంభించారు. అనంతరం పలు రకాల వాహనాలను మేయర్ పరిశీలించారు. నగర ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఎక్స్పోలో ప్రదర్శించారని సునీల్ రావు అన్నారు. అన్ని షోరూం ప్రతినిధులు ప్రదర్శన చేశారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలు మారుతున్నాయని చెప్పారు. కాలుష్యరహిత వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనలో ఉంచామని నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ ప్రకాష్ రావు అన్నారు. గత ఏడాది ఆటో షోకు విశేష స్పందన లభించిందని చెప్పారు. నగర ప్రజల సౌకర్యార్థం ఆటో షోను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ ప్రకాష్ రావు, కార్పొరేటర్ వాల రమణారావు, పత్రికా విలేకరులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ జ్యోతిబా పూలే సర్కస్ గ్రౌండ్లో ఆటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం, ఆటో షో ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కరీంనగర్ నగర ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలకు అన్నీ తీర్చే విధంగా ఈ ఆటో షో ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఫ్యామిలీ వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి మొదలుకొని పెద్ద వెహికల్స్ వరకు, అదేవిధంగా కమర్షియల్గా వాణిజ్యపరంగా వాడే వెహికల్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దాదాపు కరీంనగర్లో ఉన్న అన్ని షోరూమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ వారి డిస్ప్లేస్ను పెట్టడం జరిగింది. లేటెస్ట్ వర్షన్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని మీ అభిరుచులకు అనుగుణంగా, మరి మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా, మీ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మరి మీకు కావాల్సిన వెహికల్ని కూడా మరి ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పేసి మరి పాల్గొంటున్నటువంటి మరి షోరూమ్ వాళ్ళందరికీ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని కల్పించిన నమస్తే నగర ప్రజలకు కల్పించినటువంటి ప్రకాష్ రావు గారికి, మరి నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు డైరీ చైర్మన్ రాజేశ్వరరావు గారు, మరి స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా కూడా నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే అనేక రకాలైనటువంటి మోడల్స్ వస్తున్నాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కాలుష్య రహిత వాహనాలు వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. వీటన్నిటి గురించి నగర ప్రజలకు అన్ని రకాల వాహనాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో గత ఏడాది కూడా నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో షో పెట్టినాము. అప్పుడు కూడా భారీ ఎత్తున దాదాపు 3,000 పైచిలకు సందర్శకులు వచ్చి చాలామంది ఇక్కడ వెహికల్ చూసి కొనుగోలు చేసుకున్నారు. అలాగే ఈసారి కూడా నగర ప్రజల సౌకర్యార్థం భారీ ఎత్తున ఈసారి కూడా ఆటో షో కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 8 గంటల వరకు కొనసాగుతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి రేపు సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమ సందర్శనకు వచ్చిన
వాళ్ళకు కూడా లక్కీ డ్రా ద్వారా కొన్ని బహుమతులు కూడా అందజేస్తున్నాం. మొత్తంగా ఇటు ఒక పక్క వాహన కొనుగోలుదారులకు కావాల్సినటువంటి సంపూర్ణ సమాచారం ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ వాహనాలు కొనుగోలు చేయడానికి ఏ బ్యాంకులకు ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. చాలామంది బ్యాంకు శాఖలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏ వాహనానికి సంబంధించి ఎంత లోన్ తీసుకుంటే ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, ఎంత ఇంట్రెస్ట్ వర్తిస్తున్నటువంటి పూర్తి సమాచారం ఒకే వేదిక మీద అందుబాటులో ఉంటుంది. కాబట్టి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి మాహిత్ర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.